అందరికీ నమస్కారం. ప్రతిభకు ప్రశంస, ఎకోస్ ఆఫ్ టాలెంట్, నోట్స్ ఆఫ్ ప్రైజ్ ఛానల్కి సాదర స్వాగతం. నేను మీ రాఘవన్ కొమాండూరు. నా ఛానల్ లాంచ్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పినట్టు ఇప్పటి నుంచి నేను ఇప్పటి వరకు రాసిన సన్మాన పత్రాలని, వాటికి సంబంధించిన ఆ వీడియోస్ని, ఆ కార్యక్రమంలో సన్మాన పత్రం ఎవరికైతే రాశానో వారి స్పందన, దాని గురించి ఆ రోజు వచ్చిన స్పెషల్ గెస్ట్స్ నుంచి వచ్చిన స్పందన, ఇవన్నీ కూడా ఒక చోట ఉంచాలని నా థాట్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. సో నేను అప్లోడ్ చేయబోయే ఈ వీడియోస్ని కూడా చూసి మీరు మీ కాంప్లిమెంట్స్ని కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ, ఈ వీడియోస్ని మీకు తెలిసిన ఇలాంటి కార్యక్రమాలపై అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేసి నాకు ఈ కార్యక్రమాన్ని చాలామందికి రీచ్ అయ్యేటట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ముందుగా అప్లోడ్ చేయబోతున్న సన్మాన పత్రానికి సంబంధించిన వీడియో నాకు వాళ్ళు వీడియో ద్వారా పర్సనల్గా నా ఛానల్ లాంచ్ గురించి వాళ్ళ విషెస్ తెలియజేసిన వాళ్ళలో సీనియర్ సింగర్ శ్రీ బయ్యా వినోద్ బాబు గారికి నేను రాసిన మొదటి సన్మాన పత్రం వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. దాన్ని చూసి మీ స్పందనను తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి రాత్రి వసంతరాత్రిగా, ప్రతి గాలి పైరగాలిగా, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అని సినారే గారు అన్నట్టు ఉండగలగడం సాధ్యమేనా? విధాత తలుచుకుంటే అది సాధ్యమే. నీ బ్రతుకంతా ప్రతి నిమిషం పాటల పూదోటలో వాడని సుమమాలగా విరాజిల్లుతుందని ఆశీర్వదించి, నీ సుమధుర గాన సౌరభాలతో సంగీతాభిమానులకు నిరంతరం వీణులకు వినోదాన్ని పంచు బాబు అని ఆ సృష్టికర్త పుట్టించిన అదృష్టవంతుడే మన బయ్యా వినోద్ బాబు గారు. వృత్తిరీత్యా తండ్రి బిఎన్ మూర్తి గారు సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వేలోనే చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉన్నత పదవిని చేపట్టి తన కార్యదీక్షకు ప్రతిఫలంగా 5 GM అవార్డులు సాధించి, సాంస్కృతిక విభాగంలో ప్రతిష్టాత్మకమైన రైల్వే మినిస్టర్ అవార్డును సాధించి, తండ్రిని మించిన తనయుడిగా అందరి మెప్పు పొంది బాధ్యత నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన ఉద్యోగి. తండ్రి మూర్తి గారు, తల్లి జ్ఞానకుమారి గారు కూడా సహజ సంగీత ప్రియులవ్వడం, నాన్నగారు హార్మోనియం వాయిస్తూ పాడే పాటలను వింటూ పొందిన స్ఫూర్తితో పెరిగిన వినోద్ బాబు గారు పట్టాలపై పరిగెత్తే రైలు కూతలలో కూడా పరవశింపచేసే రాగాలను ఆస్వాదిస్తూ మైమరచిపోయే సంగీతాభిమాన ఉద్వేగి. సంగీతం పైన ఉన్న భక్తి శ్రద్ధలతో ఒక పక్క డిప్లొమా పూర్తి చేయడమే కాక, శాస్త్రీయ సంగీతంపై ఉన్న అనురాగంతో చిత్తూరు జిల్లావాసి ప్రముఖ కర్ణాటక సంగీత గురువు శ్రీ వెంకటప్ప గారి శిష్యరీకంలో కర్ణాటక గాత్ర సంగీతంలోనూ వాయులీన విద్యలోనూ సాధించారు పట్టు. నేర్చుకోవాలి అనే తపన ఉండాలి కానీ, వృత్తి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇష్టమైన సంగీత విద్య నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించడం కాదు కష్టతరం అని నిరూపిస్తూ, లలిత సంగీతంలో అగ్రగామి అయిన శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారి వద్ద లలిత సంగీతాన్ని అభ్యసించి తన సంగీత సాధనలో ఎక్కారు మరో మెట్టు. సంపూర్ణతకు పరిపూర్ణతకు చిహ్నంగా పరిగణించబడే సంఖ్య 12తో ప్రగాఢమైన అనుబంధం ఉండబట్టేనేమో కీబోర్డ్, గిటార్, మ్యాండలిన్, వయోలిన్ వంటి 12 సంగీత పరికరాలను వాయించడంలో ఉత్తమ ప్రతిభ, సామర్థ్యం కల వ్యక్తిగా తనను మలచుకున్న పరిపూర్ణ ప్రతిభావంతుడు వినోద్ బాబు. మేటి ప్రతిభావంతులకు మాత్రమే ప్రదర్శనకు అవకాశం ఇచ్చే అలనాటి ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో తన గాత్ర మాధుర్యపు డోలలో ఊయలూగించి ఉన్నత శ్రేణి గాయకుడిగా అందుకున్నారు సంగీతాభిమానుల కితాబు.
పెదవులపై చెరగని చిరునవ్వు, పలుకు పలుకులో తొణికిసలాడే ఆప్యాయత అనురాగాలు, పెద్దలపై అపరిమితమైన గౌరవ మర్యాదలు, తోటివారి పట్ల స్నేహభావం, ఇలా చిన్ననాటి నుండి అలవడిన సద్గుణాలు వారు సాధించిన ఘనతకు వేశాయి పెద్దపీట. సానపెట్టే కొద్దీ మెరిసే వజ్రంలాగా సాధనతో పెంచుకున్న సంగీత గాత్ర వాయిద్య ప్రతిభలతో యావత్ భారతదేశమే కాక అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, హాంకాంగ్, సింగపూర్, మారిషస్, శ్రీలంక, మయన్మార్, మలేషియా ఇలా ఎన్నో విదేశాలలో ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసల వెల్లువ కురిసింది సంగీతాభిమానులందరి నోట. ఉత్తమ గాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పొందిన నంది అవార్డ్, పద్మభూషణ్ శ్రీ డాక్టర్ సి నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్న గాత్ర వాద్య ప్రవీణ, స్వర శిరోమణి అనే బిరుదులు, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారి నుండి అందుకున్న ఘంటసాల అవార్డ్, ఢిల్లీ తెలుగు అకాడమీ వారి నుండి 4 సార్లు అందుకున్న అవార్డులు, వినోద్ బాబు గారి నిరంతర కృషికి సంతృప్తి చెందిన కళామ తల్లి కరుణతో బిడ్డ శ్రేయస్సే సర్వస్వంగా గుణ సంపదల నవాబుగా తీర్చిదిద్దిన వినోద్ బాబు గారి కన్నతల్లి ఆశీర్వాద బలంతో సాధించిన ఘన విజయాల పరంపర. అందరితో కలిసిపోయే స్నేహభావం, అరమరికలు లేకుండా మెలిగే సహృదయం వల్ల ఏర్పడిన ప్రముఖుల సాన్నిహిత్యం వినోద్ బాబు గారిని తానా, ఆట, నాట వంటి ప్రముఖ అంతర్జాతీయ వేదికలకు అందరి అభిమాన సంగీత దర్శకులైన మణిశర్మ గారు, కోటి గారు, చక్రి గారు, ఆర్పి పట్నాయక్ గార్ల ద్వారా పరిచయం చేయబడి సంగీత కళలో భారతదేశానికి వన్న తెచ్చిన ఎందరో ఘనత చెందిన కళాకారుల వరుసలో తాను ఒకరిగా నిలబెట్టింది వారి మధుర గాన సుధాధార. వృత్తితో పాటు అభిరుచికి కూడా న్యాయం చేయాలంటే ఎంచుకున్న కళలో రాణించడానికి ఎంతో దీక్షతో పనిచేస్తేనే కానీ ఆ కళకు న్యాయం చేయలేం. కానీ ఒకవైపు గాయకుడిగా, ఇంకొక వైపు వాయిద్యకారుడిగా ఆయా కళలకు సమతులన న్యాయం చేస్తూనే సంగీత్ సితారే అనే ఆర్కెస్ట్రా సంస్థను నెలకొల్పి వ్యవస్థాపక అధ్యక్షుడిగా తన తోటి వాయిద్య కళాకారులకు సదవకాశాలు కల్పిస్తూ 2500 పైచిలకు సంగీత కార్యక్రమాలను దేశ విదేశాలలో నిర్వహించి విమర్శలకు విమర్శ చేసే అవకాశం ఇవ్వకుండా తనతో పాటు తన బృందాన్ని కూడా విజయ సోపానాలు ఎక్కించిన ఘనత దక్కించుకున్న విజేత. గాయక దిగ్గజాల పక్క నిలబడి పాడే అదృష్టమే కాక తన ఆర్కెస్ట్రా బృందంతో సంగీతాభిమానులు పూజించే గాయనీ గాయకులలో దక్షిణ భారతదేశంలో అగ్రగణ్యులైన శ్రీమతి రావు బాల సరస్వతి గారు, శ్రీమతి జిక్కీ గారు, శ్రీమతి లీల గారు, శ్రీమతి వాణి జయరాం గారు, శ్రీమతి సుశీల గారు, శ్రీమతి జానకి గారు, శ్రీమతి చిత్ర గారు, శ్రీమతి శైలజ గారు, శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ మనో గారు, శ్రీ పిబి శ్రీనివాస్ గారు, శ్రీ రామకృష్ణ గారు, ఉత్తర భారతదేశంలో అగ్రగణ్యులైన శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీమతి అనురాధ పౌడ్వాల్, శ్రీ ఓపి నయ్యర్, శ్రీ మహేంద్ర కుమార్, శ్రీ కుమార్ సాను వంటి వారితో సంగీత కార్యక్రమాలు చేసి ఇంత మంచి ఆర్కెస్ట్రాలో పాడడం మా అదృష్టం అనిపించుకునేలా కార్యక్రమాలు విజయవంతంగా చేయడం చాటుతుంది వినోద్ బాబు గారి కార్యదక్షత. విజయం సాధించాక ఎందరో ఆహుతులున్న నిండు సభలో తాను గడించిన పొగడ్తలను చెప్పుకుని ఇంకాస్త పొగిడించుకునే వారి మధ్య భారతీయులు గర్వపడే గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు ఒకానొక సందర్భంలో అనుకోకుండా జరిగిన పొరపాటుకు బిడ్డ పొరపాటును ఎవరో ఎత్తి చూపే ముందు తానే సరిచేయాలనుకునే మాతృహృదయంతో మందలించిన తీరును, ఆ తర్వాత అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వకుండా తాను తీసుకున్న జాగ్రత్తలు గుర్తు చేసుకుని అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అని తాను నమ్మిన సూత్రాన్ని ఈనాటి యువ గాయకులకు మార్గదర్శకంగా ఉండేలా చెప్పిన ఆదర్శ గాయకుడు, రాసి పోసిన సుగుణాలకు వారసుడు మన వినోద్ బాబు. స్వర్గస్థులైన తండ్రి మూర్తి గారికి స్వయం కృషితో తాను ఆర్జించి పెట్టిన కీర్తికి కాపు కాస్తూ అమ్మ జ్ఞానకుమారి తనకు పంచిన ప్రేమ అంతటి ప్రేమను అమ్మకు పంచిపెడుతూ 100కి 100 పాళ్ళు సహధర్మచారిణిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ తన ఎదుగుదలకు సహకరించిన శ్రీమతి గాయత్రికి భర్తగా తన అనురాగాన్ని అందిస్తూ తండ్రి గడించిన పేరు ప్రఖ్యాతలకు గర్వంతో పొంగిపోతున్న తన పుత్రికారత్నాలు శ్రావణి భావనలు తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగడం చూసి గర్వపడుతూ
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం సుఖంగా వర్ధిల్లాలని, సంగీత దర్శకుడిగా కూడా కీర్తి గడించాలని సుబ్బు మ్యూజిక్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీధరం రామసుబ్రహ్మణ్యం గారు, వారి శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారులతో కలిసి స్వర్గీయ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారంతో పాటు బహుగళ విశ్వగాన కిరీటి అనే ఉత్తమమైన బిరుదుతో సత్కరించి శుభాభినందనలు తెలుపుతున్నారు. చక్కటి సన్మానం పత్రం రాసినటువంటి వారికి, రాఘవన్ గారికి, మా అన్నయ్య పెద్దన్నయ్య ఎప్పుడు నవ్వుతూ నన్ను చక్కగా వెన్నుతట్టి, ఈరోజు గురు పౌర్ణిమ అండి. నేను అంటాను, స్వతహాగా ముక్తః నేర్చుకోకపోయినా ఎవరైతే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారో వాళ్ళు కూడా గురువులే. సో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరు గురువులే. వారందరికీ గురు నమస్కారం చేసుకుంటూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పి గురువులందరూ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మనం చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఈవేళ నిజంగా చాలా చాలా అత్యద్భుతం అండి. ఇకపోతే వినోద్ బాబు గారు నన్ను చాలామంది డౌన్ టు ఎర్త్ అంటారు. ఏంటో తెలియదు మరి నాకండి, డౌన్ టు ఎర్త్ అంటారు. ఈరోజు తెలుసుకున్నాను, వారు చదివినటువంటి సన్మాన పత్రం తర్వాత డౌన్ టు ఎర్త్లో నేనుంటే నాకంటే డౌన్లో ఉన్నారు వినోద్ బాబు గారు. ఎందుకంటే అంత అత్యద్భుతంగా మీరు ఉన్న విషయాల్ని వివరించారు దాంట్లో. ఆ సన్మాన పత్రం ఇప్పుడు నేటి తరం యొక్క సింగర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ చదివితే కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టంతో ఫలితం వస్తుంది అనేది ప్రూవ్ అవుతుంది సార్. ఆ సన్మానం అంత గొప్పగా మీరు రాశారు. ఆయన ఎంత కష్టపడ్డారో, ఏం చేశారు, ఎట్లాగా అనేది వినోద్ బాబు గారిది. అది యువతరానికి పనిచేస్తుందండి. ఇదండి. సో అంత గొప్పగా ఉందండి. అందరికీ నమస్కారం. ఎక్కువ సమయం తీసుకొని చేద్దంటే మన పాటలు చాలా వినాలి. ముందుగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రామసుబ్రహ్మణ్యం గారు, నాకు మరి రాఘవన్ మీద చాలా కోపంగా ఉందండి. ఎందుకంటే వినోద్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడానికి మిగిలినవ్వకుండా మొత్తం అంతా తనే చెప్పేశాడండి. ఏమైనా ఒకటన్నా మిగులుతామో చూసాను కానీ ఎక్కడే మిగలేదు బాబు. థ్యాంక్ యూ సార్. అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, కానీ నేను వినోద్ బాబు గారి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక వీడియో చూశానండి వారిది. వారి బర్త్డేకి వంశీరామరాజు గారు కరోనా టైంలో వారికి ఒక సత్కారం చేశారు. వారికి అప్పుడు అది సభ చేసి చేయలేకపోవడం వల్ల సన్మాన పత్రము, సాల్వ ఇవన్నీ కూడా ఇంటికి పంపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఆయనకి సత్కారం చేయించారు. అంటే ఎవ్వరికీ దక్కని అదృష్టం ఆయనకి ఏంటి దక్కిందంటే వాళ్ళ అమ్మగారి చేత సన్మానం చేయించుకున్నారు ఆ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా. అది చాలా పెద్ద అదృష్టం వారికి దక్కడం. ఆ విషయం నేను అందులో ప్రస్తావిద్దాం అనుకున్నాను, కానీ తర్వాత అనిపించింది స్టేజ్ మీద ఈ మాట చెప్దామని. మీరు చాలా అదృష్టవంతులు సార్. థ్యాంక్ యూ సో మచ్.